శ్రావణ మాసం సందర్భంగా పేద మహిళలకు అండగా బంగారు వరలక్ష్మి కానుక 4 కార్యక్రమాన్ని నిర్వహించారు. అడ్డతీగల మండలం వేటమామిడి గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో లక్కీ డ్రా ద్వారా 670 మంది మహిళలకు ఒక్కొక్క గ్రాము బంగారు వరలక్ష్మి రూపులు అందించారు. మరో 800 మంది మహిళలకు పట్టు చీరలు పంపిణీ చేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ మహిళ వరలక్ష్మి వ్రతానికి దూరం కాకూడదన్న లక్ష్యంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకు జై జై శ్రీరామ్. నేను మీ కంబాల్ శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్లోని ఈ పోలవరం జిల్లా ఏదైతే ఉందో అక్కడ అడ్డతీగల మండలంలోని వేటమావిడి దగ్గర ఉన్న ఎల్లమ్మ తల్లి గుడి దగ్గర ఉన్నాను. ఈ ప్రాంతంలో ఈరోజు నేను ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి బంగారు వరలక్ష్మి కానుక అనే కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఈ సీజన్లో ఇది బంగారు వరలక్ష్మి కానుక 4 అనే కార్యక్రమం. అంతేకాకుండా ఇంకో విశిష్టమైన కార్యక్రమం కంబాల కానుక వనితల వేడుక అనే ప్రోగ్రాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే ముందుగా రాజ్ టీవీ వాళ్ళకి, రాజ్ న్యూస్ వాళ్ళకి ప్రత్యేకంగా లక్ష్మి గారికి, వారికి చైర్మన్ గారు లక్ష్మి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇదంతా కూడా ముఖ్యంగా నేను భారతీయ జనతా పార్టీ ముఖ్యమైన విషయం చెప్పేది అంటే, భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పివిఎన్ మాధవ్ గారు నన్ను జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి 52 నెంబర్కి సంబంధించి ఎస్ఐఆర్ కార్యక్రమం ఏదైతే ఓట్ల సవరణ కార్యక్రమం ఉందో దానికి అధికార ప్రతినిధిగా నన్ను జగ్గంపేట నియమించారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా రాష్ట్ర అధిష్టానమైనటువంటి సోము వీర్రాజు గారికి, అలాగే పురంధరేశ్వరి గారికి, మా జిల్లా అధ్యక్షులు బిక్కిని విశ్వేశ్వరరావు గారికి, ఎక్కి నాగేంద్ర గారికి, ఆకుల శ్రీధర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు నేను ఈ వేటమావిడి దగ్గర ఉన్న ఎల్లమ్మ గుడి దగ్గర ఉన్నాను. ఈ కంబాల కానుక వనితల వేడుక అనే ప్రోగ్రాం ఏదైతే ఉందో అది దాదాపుగా 60,000 పట్టు చీరలు ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. 11వ తారీఖు జూలై 2020 మొదలుపెట్టాం. ప్రతిరోజు కూడా చీరలు ఇచ్చుకుంటూ 32 గ్రామాలు మేమంతా కవర్ చేయడం జరిగింది.